హాయ్, దిస్ ఈజ్ రాజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు మనలోకుడు. సో ఈ రోజు వీడియో దేవరా కోసం అండి. సో దేవరా మీద యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ కానీ, సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న ట్రోల్స్ కానీ వాటి కోసం మాట్లాడుకుందాం. కొంతమంది రివ్యూవర్స్ ఏడుపుల కోసం కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకా మూవీ రిలీజ్ అవ్వకుండానే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పుకొని కొంతమంది రివ్యూవర్స్ చేసే వీడియోస్ కోసం కూడా మనం మాట్లాడుకుందాం ఈరోజు. సో ముందుగా యాంటీ ఫ్యాన్స్ కోసం మాట్లాడుకుందాం. మన హీరోస్, మన తెలుగు హీరోస్ ఇప్పుడు రాష్ట్రం దాటి మన పాన్ ఇండియా హీరోల కింద అయ్యి, అదే కాకుండా వరల్డ్ వైడ్ నేమ్ తెచ్చుకొని, సో వరల్డ్ వైడ్ లో మన మూవీస్ ని ఆదరిస్తున్నారండి. సో అది ఎంత కష్టం అనేది మనందరికీ తెలుసు. సో నేను చిన్నప్పుడు భారతీయుడు, కమలాషన్ మూవీస్ అవి వచ్చినప్పుడు నేను అనుకునేవాడిని మన మూవీస్ కూడా అలా చూస్తారేమో, చిరంజీవి గారిని, నాగార్జున గారిని, మన వెంకటేష్ గారిని రజనీకాంత్ స్టైల్లో, కమలాషన్ స్టైల్లో వేరే స్టేట్లలో కూడా తెలిసేమో అని అనుకునేవాడిని. సో ఒకసారి నేను చిన్నప్పుడు తమిళనాడు వెళ్ళినప్పుడు అసలు చాలా మందికి చిరంజీవి గారు తెలుసు కానీ చిరంజీవి మూవీస్ చూడడం కానీ వాళ్ళని ఆదరించడం కానీ అసలు ఎవరికి తెలియదు. కొద్ది గొప్ప మన నాగార్జున గారు అప్పట్లో హిందీలో ట్రై చేశారు. సో ఆయన కూడా హిందీ ఇండస్ట్రీలో రానివ్వలేదు. సో అలా ఉండే మన తెలుగు మూవీస్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మన హీరోస్ అంత నేమ్ తెచ్చుకున్నారు. సో ఇప్పటికీ మన ఫ్యాన్స్ లో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మారరు. సో చాలా వేదికల మీద చెప్తున్నారండి మన హీరోలందరూ కలిపి, మేమంతా ఒక్కటే, మేమందరం ఒక ఫ్యామిలీ అని చెప్పి. సో ఇండస్ట్రీని బతికించుకోవడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. కానీ మనమే మూవీ లవర్స్ అయ్యి ఉండి, నెక్స్ట్ ఒక పెద్ద హీరోలకి ఫ్యాన్స్ అయ్యి ఉండి, మన హీరో మూవీ వస్తే హిట్ అవ్వాలని, నెక్స్ట్ వేరే హీరో మూవీ వస్తే రికార్డులు ఎక్కడ ఇదైపోతాయి అని చెప్పి పోతాయి అని చెప్పి మనం కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదండి. ముందర మన ఇండస్ట్రీని కాపాడుకోవాలి. ఇప్పుడు ఓటీటీ వల్ల దాని వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. సో వాళ్ళు ఎక్కువ టికెట్ రేట్ పెడుతున్నారు, తక్కువ టికెట్ రేట్ పెడుతున్నారు అని కాదు. సో మనకు నచ్చే మనం వెళ్తాము. ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళు వెళ్తారు. నెక్స్ట్ అనేవాడు మూవీ పోయినా సరే చూస్తాడు. సో అందుకే ఇప్పటికీ మన హీరోలు అందరికీ ఒక సూపర్ పవర్ లాగా అనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ అంతంత సూపర్ పవర్ గా ఎలా మారగలిగారంటే మనలాంటి పిచ్చ అభిమానులు ఉండడం వల్లే వాళ్ళంత సూపర్ హీరోస్ అవ్వగలిగారండి ఈ రోజున. లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ, మహేష్ బాబు గారికి కానీ, చాలా మందికి, బాలయ్య బాబుకి కానీ, ఎన్టీఆర్ కూడా చాలా ఫ్లాప్స్ ఉన్నా సరే వాళ్ళు ఇంకా అలా ఫ్లాప్స్ నుంచి నిలబెట్టుకున్నారంటే మనకి పాజిటివ్ ఫ్యాన్స్ ఉండి మాకు హిట్లతో సంబంధం లేదు, మేము ఆదరిస్తాం అని చెప్పి వాళ్ళని ఆ స్థాయిలో నిలబెట్టారు. వాళ్ళు మనకు మంచి చేయడానికి కూడా చాలా మంది ట్రై చేశారు. ఇప్పుడు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు రావడం కూడాను, మన సినిమాల్లో హిట్ అయిన తర్వాత ఆయన ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలన్న తాపత్రయంతో ఆయన వచ్చి నిలబడ్డారు. ఏదైనా ఫ్లడ్స్ వచ్చినా ఏమొచ్చినా మిగిలిన హీరోస్ కూడా వాళ్ళకి కావాల్సిన సాయం చేయగలుగుతున్నారు. సో వీళ్ళు ఇలా కార్యక్రమాలు చేస్తున్నారు. నెక్స్ట్ ఇండస్ట్రీ ఉంటుంది, దాని మీద చాలా మంది బతుకుతారని చెప్పి మనకు తెలుసు. సో యాంటీ ఫ్యాన్స్ ఎప్పటికైనా మారాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన హీరో అంటే మనకి ఇష్టం, మన రికార్డులు మనకు కావాలి, ఓకే. అలాగే వేరే హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలి. అంతేగాని కావాలని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ చేయడం వల్ల రివ్యూవర్స్ లో కూడా చాలా మంది ఇంకా హిట్ అయినా వాళ్ళకి అనవసరం అండి. వాళ్ళు మాత్రం ముందుగానే ఇంకా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ అది మనలో కూడా తప్పు ఉంది. ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒక 10 మంది 20 మంది ఉంటారు, మిగిలిన 80 మంది పాజిటివ్ వాళ్ళు ఉంటారు. సో పాజిటివ్ గా మన సినిమా హిట్ టాక్ వచ్చి మనకు నచ్చి బానే ఉంది సినిమా, కానీ ఎందుకు వీడు నెగిటివ్ చేస్తున్నాడని అన్న వాళ్ళకి ఎప్పుడైతే గుణపాఠం చెప్తారో, వాళ్ళకి వ్యూస్ రూపంలోనో, సబ్స్క్రైబ్స్ తగ్గించడం రూపంలోనో, లేకపోతే పాజిటివ్ గా చెప్పిన వాళ్ళకి ఎక్కువ లైక్స్ చేసి వాళ్ళ వీడియోని ఎక్కువ సర్క్యులేట్ అయ్యేలా చెప్పడం మొదలెడతారో, అప్పుడు వీళ్ళు పాజిటివ్ గా చెప్పడం మొదలెడతారు. సో ఇంకోటి, వాడికి నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చొద్దనే చెప్పమని అంటున్నాం మనం. కానీ అసలు మూవీయే రాకుండా దాంట్లో లైటింగ్ లేదు, అది లేదని చెప్పి చెప్తారు కొంతమంది. సో వాళ్ళ కోసం కూడా మాట్లాడుకుందాం. ముందుగా యాంటీ ఫ్యాన్స్ అయితే ఎప్పటికైనా మారాలండి. సో నాకు ఒక హీరో ఇష్టం ఉంటాడు, అలా అని చెప్పి నా హీరో రికార్డ్సే కాపాడుకోవాలని చెప్పి నేను పద్దాక పనిగట్టుకొని అదే పని మీద ఉన్నాం కదండి. సో సినిమా బతకాలి అంటే గనక ఫస్ట్ యాంటీ ఫ్యాన్స్ మారాలి ముందుగా. లేదంటే ఈ యాంటీ ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం వల్ల కొంతమంది రివ్యూవర్స్ ఇంకా అదే పనిగా వాళ్ళు మూవీని మొత్తానికి నాశనం చేయడానికి చూస్తున్నారు. సో
వేరేది ఇంకోటి ఏంటంటే అసలు మూవీ ట్రైలర్ చూసే మొత్తం మూవీ చూడక్కర్లేదు, మూవీలో ఎలా ఉంది అలా ఉందని చెప్పే వాళ్ళు తయారవుతున్నారు. సో యాంటీ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇంకా మారడం ఎంతైనా అవసరం మనకి. ఇప్పుడు కొంతమంది రివ్యూవర్స్ ఏడుపుల కోసం మాట్లాడుకున్నాం, కొంతమంది అనేలు అని ఒక ఆయన ఫోటో నేను తమ్మునైల్లో పెట్టడానికి కారణం ఏంటంటే, ఈయనైతే ఎప్పుడు పాజిటివ్ ఉండడండి. ఆయన చెప్తున్నాడు ఇంకా మూవీ రిలీజ్ అయ్యి నిజంగా బాగోలేకపోతే ఆయన చెప్పాడు అనుకోండి, మనం కూడా అప్రిషియేట్ చేస్తాం, నిజంగానే బాగాలేదు మూవీ అని చెప్తాం. చాలా మంచి మూవీలకు కూడా తన బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడం, సో నిజంగానే వీడు సాంబార్ గడ్ అని చెప్పి అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే సాంబార్ గళ్ళు ఎలాగా వాళ్ళ ఇండస్ట్రీ మూవీసే, వాళ్ళ లాంగ్వేజ్ మూవీస్ ని ఎలా ఆదరిస్తారు, పాన్ ఇండియా సినిమాలు వస్తే ఎలా కుట్ర చేస్తారో మనోడు కూడా సాంబార్ గడ్ లాగా మాట్లాడతాడు. చాలా మంది నన్ను సాంబార్ గళ్ళు అంటున్నారు, విజయ్ మూవీ చాలా గ్రేట్ గా ఉందా అని చెప్పి మనం మాట్లాడతాడు. నీకు నచ్చితే నచ్చొచ్చురా బాబు, కానీ మా హీరోస్ ని గాని మా మూవీస్ ని కానీ దెబ్బతీద్దామని చూస్తే నీకు ఎప్పటికైనా దెబ్బ పడుతుంది, అది నువ్వు గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మూవీయే రిలీజ్ అవ్వలేదు, ఇంకా నువ్వు మూవీ రిలీజ్ అయిన తర్వాత నిజంగా ఫ్లాప్ అయితే కనుక అప్పుడు చెప్పు. ఒక సామాన్యుడు ఇలాగ లైటింగ్, నెక్స్ట్ మూవీ రొట్ట కింద ఉంది అదే స్టోరీను ఎక్కువ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో నీలా క్లాస్ పీపుల్, వేరే కంట్రీలో బతికే పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు. నీలాంటి క్లాస్ పీపుల్ మహా 30% ఉండొచ్చేమో. వాళ్ళు కూడా ఏంటంటే సినిమా బాగోలేకపోయినా సరే ఫస్ట్ పెద్ద హీరో మూవీ అంటే వెళ్ళి సరదాగా ఎంటర్టైన్మెంట్ వెళ్ళి ఖర్చు పెడదామని చూస్తారు. సో వాళ్ళందరూ ఖర్చు పెట్టడం వల్ల చాలా మంది బతుకుతారు. నువ్వు ఫస్టే వచ్చేసి ఓటీటీలో చూసుకోండి, లేదంటే మా బొమ్మలో చూసుకోండి, ఐ బొమ్మలో చూసుకోండి అని నువ్వు చెప్పడం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతాయిరా బాబు. మిగిలిన మాస్ పీపుల్ అందరూ లైటింగ్ బాగుందా, ఆడి కాస్ట్యూమ్ బాగుందా, ఆడి క్యారెక్టర్ సెట్ అయ్యాడా లేదా అని చూసుకొని ఉంటే కనుక, సో మన జీవితాలు ఎలాగా పెళ్లి చేసుకుని పిల్లల కన్నా మళ్ళీ వాళ్ళ పిల్లలు మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల కన్నా ఎలా కామనో, మా తెలుగు హీరోస్ ఫైట్లు, వాళ్ళ హీరోయిజం ఒక ఊరిలో కథ జరుగుద్దో లేకపోతే ఇంకెక్కడైనా కథ జరుగుద్దో అక్కడ హీరో వెళ్తాడు, కాపాడతాడు, సేవ్ చేస్తాడు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే వస్తున్నాం. అయినా ఇన్ని సంవత్సరాలుగా బోరు కొట్టిన కంటెంట్ ఇప్పుడు బోరు కొడుతుందంటే వాళ్ళే చెప్తారు, బుద్ధి చెప్తారు. అంత కావాలంటే నువ్వు చెప్పక్కర్లేదు. ఆ మాస్ మూవీస్ ఎవరు చూడనట్టుగా అదే కంటెంట్ ని అత్తమానం చేస్తుంటారు రొట్ట మూవీస్ లాగా అని చెప్తున్నాం. ఇదే కంటెంట్ చూసుకుంటూ వస్తున్నారు. మాస్ ఏంటో క్లాస్ ఏంటో అన్ని వాళ్ళకి తెలుసు ప్రేక్షకులకి. నువ్వు అడ్డంగా రివ్యూస్ ఇచ్చిన మూవీస్ కూడా హిట్ అయినవి, సేమ్ అలాగే ఆ మూవీలో ఏమీ లేకపోయినా సరే హిట్ అయినవి. వాళ్ళు ఆ కాన్సెప్ట్ ని లేదా అక్కడ కొత్తదనాన్ని లేదా సాంగ్స్ బట్టి హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి నాయన. నువ్వు అనవసరంగా ఎక్కువగా అతిగా పామ్ వేసుకుంటున్నావు అనిపిస్తుంది. సో ఈ యాంటీ ఫ్యాన్స్ నెక్స్ట్ ఇలాంటి రివ్యూవర్స్ ఎప్పటికీ మారరండి, కానీ మనమే మారేలాగా చెయ్యాలి. సో చెయ్యాలంటే కనుక మీకు మూవీ హిట్ అయ్యి కూడా బ్యాడ్ డీల్ చేసినా సరే వీళ్ళంటి వాళ్ళు వీడియోస్ ని ఎక్కువ చూడకుండా సబ్స్క్రైబర్స్ తగ్గుతూ, నెక్స్ట్ ఎవరైతే మూవీ నిజంగా హిట్ అయ్యి సపోర్ట్ చేస్తున్నారో నిజంగా సపోర్ట్ చేస్తున్నారో అలాంటి వీడియోస్ ని లైక్ చేసి వాళ్ళు బూస్టింగ్ ఇచ్చేలా చేస్తే అప్పుడు ఇండస్ట్రీ అనేది నిలబడద్దండి. లేదంటే కనుక గ్యారంటీగా నాశనం అయిపోయే అవకాశం ఉంది. ఒక ఇండస్ట్రీ పోతే ఏమవుతుందో మన అందరికీ తెలుసు. సో మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ పెద్ద ఇండస్ట్రీ మనకు తెలిసిన వన్ ఆఫ్ ద మన ఫిలిం ఇండస్ట్రీ. సో ఫిలిం ఇండస్ట్రీ బతకాలంటే కనుక ముందుగా మన యాంటీ ఫ్యాన్స్ అనే వాళ్ళు మారాలి. అది ఎవరి ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు. రేపొద్దున గేమ్ చేంజర్ వచ్చినా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, రేపొద్దున పుష్ప వచ్చినా సపోర్ట్ చేస్తారు. సో పుష్ప లాంటి మూవీస్ కి ఏదైనా ఆయన నోర్జాల్ చేసినా సరే అది ఫ్లాప్ అవ్వాలని అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు అనుకోరు, ఎందుకంటే అలాంటి మనస్తత్వం ఆయనకు ఉండదు. సో మన ఫ్యాన్స్ గా మన కోపాన్ని మనం చూపించవచ్చు, కానీ కొంతమంది రివ్యూవర్స్ ముసుగేసుకొని యాంటీ ఫ్యాన్స్ ముసుగేసుకొని అసలు అలాంటి ఏమి జరగకపోయినా సరే కావాలని చెప్పి సినిమాని తొక్కుదామని చాలా మంది చూస్తున్నారు. సో ప్రీ బుకింగ్స్ చూస్తున్నాం, మనం ఎలాగా వసూలు చేసుకుంటున్నా అనేది మనకి తెలుస్తుంది. సో ఇలాంటి టైంలో కొంతమంది రివ్యూవర్స్ విషయం కక్కడం సహజం. యాంటీ ఫ్యాన్స్ మాత్రం దీన్ని దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇదండి ఈ రోజు వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు మరిన్ని అందిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.